చూపులు, అతని యొక్క ముఖభావాలు ఎలా ఉన్నాయి అని. నాకు భయం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఈ చదువు అనేది సరిగ్గా చదువుకోకపోతే మిత్రులందరూ అవమానిస్తారు. అది నేను ఒకప్పుడు గమనించాను. ఎందుకంటే వాళ్ళకంటే తక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు నన్ను అవమానిస్తుంటారు. నీకేమి రాదు అంటారు. అప్పటినుంచి నాకు ఈ యొక్క లోపల ఏదో తెలియని వ్యతిరేకత ఏర్పడింది. మరి చదువుకోవాలంటే నేను ఎలా ఏం చెయ్యాలి? నాలో ఉండే ఈ బలహీనతను ఎలా పోగొట్టుకోవాలి అనేది. అయినా నువ్వే చెప్పావు. నీ ప్రశ్నలోనే జవాబు ఉంది. ఏముంది? నీవు నేను చదువుకోలేను అని ఒక మాట అన్నావు. అంటే చదువుకోగలవు, కానీ శ్రద్ధ లేదు. తర్వాత ఎలా వదులుకోవాలన్నావు. బలహీనత నువ్వే అంటున్నావు. మరి బలం తెలుసుకోలేవా? నీలో ఏ బలహీనత నిన్ను వెనక్కి లాగుతుందో, ఏ బలహీనత నిన్ను ఏ పని చేయకుండా ఆపుతుందో, ఆ యొక్క బలహీనత నువ్వు జయించలేవా? ఖచ్చితంగా జయించగలవు. అయితే నీవెక్కడ తప్పావు అంటే ధర్మాన్ని ఆచరించడంలో తప్పావు. ఎవరైతే ధర్మాన్ని ఆచరించడం తప్పుతారో వాళ్ళ మానసిక సమస్యలకు లోనవుతారు. అప్పుడు వారికి ఏమి తోచదు. గజిబిజిగా మనసంతా కూడా ఒక్కొక్క విధంగా మారిపోతూ ఉంటుంది. క్షణానికి ఒక ఆలోచన వస్తూ ఉంటుంది. మనసుని మనం క్రమ పద్ధతిలో ఒకే రీతిలో ఏకాగ్రత కలిగి ఉండాలి అంటే దానికి మనం క్రమశిక్షణ నేర్పాలి. క్రమశిక్షణ అంటే మొట్టమొదటిది తల్లిదండ్రుల యొక్క భావాలను గౌరవించడం, వాళ్ళని ప్రేమించడం, వాళ్ళని పూజించడం, వాళ్ళను నిత్యం వారు చేసే త్యాగాన్ని గుర్తుపెట్టుకోవాలి. త్యాగం చేశారు. త్యాగము అనేది ఒక మాట సులభంగా అనేస్తారు అందరూ. ఏం త్యాగం చేశారు? అనేకం కొన్ని మన గుణాలను పాడు చేస్తూ ఉంటాయి. ఆ గుణాలు ఏమంటే ఒక యువకుడు ఒక ఇద్దరు స్త్రీలు ప్రేమిస్తారు. ప్రేమించాక ఇద్దరు ప్రేమించారు. ఏం చేయాలి? ఆ యువకుడు ఇద్దరిని ప్రేమించాడు నటిస్తూ ఉంటాడు. చివరకు తెలుసుకుంటాడు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? నా కోసం నువ్వు త్యాగం చేయవే అని ఒకటి అంటుంది. ఒక అమ్మాయి అంటుంది. ఇంకొక అమ్మాయి లేదు నువ్వే త్యాగం చేసేస్తాను, నువ్వే పెళ్లి చేసుకోమంటుంది. ఇది త్యాగము అనుకుంటాం. అది కాదు త్యాగం. త్యాగము అంటే మన యొక్క ఏకాగ్రత ఏదో, లక్ష్యం ఏదో దాని వైపు నడవాలి అంటే ఇవన్నిటి త్యాగం చేయాలి. వీటిని త్యాగం చేయాలి. ఈ భోగలాలసత్వం అంటే స్త్రీల ఆకర్షణ పురుషులకు, పురుషుల ఆకర్షణ స్త్రీలకు, ఇవి ఉండకుండా వీలైనంత వరకు క్రమశిక్షణలో మనసుని పెట్టి చదువుకోవాలి అనే శ్రద్ధ నీలో ప్రవేశించిందంటే నీవు ధర్మం తప్పవు. ధర్మం ఎక్కడ తప్పుతా అన్నది మనం బాధ్యతను మరచి, మనకి ఇవ్వబడిన బాధ్యతను మరచి దాని మీద జవాబుదారీతనం లేకుండా పోయి ఇలా అనేకమైనవిధిగా మనసు పోతూ ఉంటే ఏకాగ్రత ఎక్కడ కుదురుతుంది? నువ్వు అనుకున్నది ఏం సాధిస్తావు? నువ్వు వెనకబడతావు. వెనకబడినప్పుడు ముందు పోయే వాళ్ళు ఎగతాళి చేస్తారు. ఇది సహజం, లోక సహజం. ఎవరు ముందు వెళ్తుంటారో వాళ్ళ వెనకాల వాళ్ళు చూసి ఎగతాళి చేస్తారు. ఆటల్లో పాటల్లో కూడా అదేగా ఉంటుంది. నీ చేత కాలేదు, నేను ముందుకెళ్ళిపోయాను. ఇలా స్త్రీల విషయంలో కానీ పురుషుల విషయాల్లో కానీ బాల్యం నుండి ఇలాంటివి ఏర్పడుతూ ఉంటాయి. అంటే బాల్యంలో పడిన ముద్ర నీకు అలాగే మిగిలిపోయింది. కానీ బాల్యంలో ఎప్పుడైతే నీవు అలాంటి అనుభవం కలిగిందో దానికి వెంటనే నీవు ఆలోచన ఎదుక్కోవాలి. ఏమి ఎదుక్కోవాలి? అనేక మంది జీవితాలు చదువు. నిన్ను పనికిరాదు, పనికిరాడు అని అన్నవారు నన్నెందుకు పనికిరాదు అన్నారు అని స్త్రీలు కానీ, నన్నెందుకు పనికిరాడు అన్నారు పురుషులు కానీ, వాళ్ళు పట్టుదలతో సాధించి గొప్ప గొప్ప వాళ్ళు అయ్యారు. ఎంతో మేధావులు అయ్యారు. ఇప్పుడు పెద్ద పెద్ద సంస్థలకు అధిపతులు ధనం సంపాదిస్తున్నారు. వారంతా నీలాంటి వాళ్ళే. నీవు నీ బలహీనతను చెప్తూనే దాన్ని తొలగించుకో మార్గం తెలియటం లేదు. నీకు ఆ మార్గం చెప్తాను, పోతావా? చెప్పింది చెయ్యాలి. మరి తప్పకుండా గురువుగారు చెప్పండి. నీవు దైవాన్ని దర్శిస్తావా? ఆలయాలకు వెళ్తావా? లేదు గురువుగారు, వెళ్ళాలంటేనే భయం. ఎందుకు? నేనే తప్పు చేసిన భావనలో ఉంది.
ఏం చేయలేదు. నువ్వు తప్పే చేయలేదు, నేను తప్పు కూడా లేదు. కాకపోతే బలహీనత అనేది ఉంది. ఎక్కడికి పోవాలో భయపడుతున్నావు. వెళ్ళు, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని ఒక 4 మాటలు నేర్చుకో. ఆయన యొక్క ధ్యాసలో ఉండు. ఒక 5 నిమిషాలు ఎడతెరపి లేకుండా ఆయన యొక్క మంత్రాన్ని, ధ్యానం, ఆయన యొక్క రూపాన్ని చూస్తూ పఠించు. అయితే నీవు అంతసేపు కూడా నీకు వేరే ఇతరం ఏది గుర్తు రాకుండా ఉండేటట్టుగా నీ మనసును మలుచుకోవాలి. నీ ఆలోచన రూపాన్ని మార్చుకోవాలి. నీవు చెప్పేటటువంటి ఆ మంత్రము కానీ, మాట కానీ, ప్రేమ కానీ, భక్తి కానీ భగవంతుడి మీద నీవు అలా చెప్పిస్తూ కూర్చున్నావంటే నీకు భయం అనేది వెళ్ళిపోయి నీలో ధైర్యం ప్రవేశిస్తుంది. నీవు అందరికన్నా గొప్పవాడవుతావు. నిజమా గురువుగారు అన్నాడు. నాయన, మనది జ్ఞానభూమి, ధ్యానభూమి, తపోభూమి, దైవం పాదం పెట్టిన భూమి. దైవం పాదం పెట్టాడు కనుక దేవాలయాలు అనేకం ఉన్నాయి. ప్రపంచంలో ఏ దేశంలో ఇన్ని దేవాలయాలు లేవు. ఇంతమంది దేవతలు కూడా లేరు. కనుక నీకు నమ్మకం ఉంటే, విశ్వాసం ఉంటే వెళ్ళు. 41 రోజు చెయ్యి. తర్వాత నువ్వు ఎలా మారుతావో చూడు. అయితే నేను చెప్పిన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏంటది? నీవు అక్కడ ఉన్నంతసేపు అక్కడే ఉన్నాను అనే ఆలోచన తప్పితే ఎక్కడో ఉన్నాను అనే ఆలోచన ఉండకూడదు. అంటే పరధ్యానంలోనికి పోకూడదు. ధ్యానంలో ఉన్నప్పుడు పరధ్యానం ఉంటే జ్ఞానం అవ్వదు. ఆ జ్ఞానానికి రాకుండా పోతే, జ్ఞానం లేకుండా పోతే ఏకాగ్రత పోతుంది. ఏకాగ్రత ఎప్పుడైతే పోతుందో అప్పుడు మానసిక సమస్యలు వస్తాయి. మనసు వికలమైపోతుంది. ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏ చెయ్యాలి, ఏ పని చేయకూడదు, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడకూడదు, ఏ విధంగా ఆలోచించాలి, ఏ విధంగా ఆలోచించకూడదు, ఇవన్నీ తెలియవు. ఇవన్నీ కూడా ఏం చేస్తుంది? ఇటువైపు ఒకటి గుచ్చుకుంటూ ఉంటుంది. నా మాట విను, నా మాట విను. అంతర్గత సంభాషణ. అంతర్గత సంభాషణ పెరిగే కొద్దీ ఆత్మశక్తి నశిస్తుంది, మానసిక శక్తి నశిస్తుంది. నీవు దైవభక్తి పెంచుకో, నీకు అన్నీ కూడా సమకూరుతుంది. గురుగారు మీరు 2 విధాలు చెప్పారు అని అన్నాడు శ్రావణభూతి. ఏం చెప్పాను ఆయన? ఒకటి, ఆంజనేయ స్వామి ధ్యానం చేయమన్నారు, చేస్తారు. మరి ఇతరమేమి రాకూడదు అంటున్నారు. అయినా దీనికి నీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇది మనం తెలుసుకోవడానికి ఉదాహరణ. ఒక వైద్యుని దగ్గరికి వెళ్తాం, ఏదో ఒక జబ్బుతో వెళ్తారు. అయితే వైద్యులు ఒకే మందు రాయరు కదా. అవును, రాయరు. ఎన్ని రాస్తారు? 3, 4 లేదా 5 కూడా రాస్తారు. కొంతమంది అయితే 2, 3 రాస్తారు. ఒకే మందు రాసేటటువంటి ఆలోచన ఉండదు వాళ్ళకి. ఎందుకు? 4, 5 మందులు వేస్తే ఏ ఒక మందు పనిచేస్తుంది. ఇది అందులో ఉన్న సూక్ష్మ రహస్యం. అంటే పరీక్షించి వాళ్ళు పరిశోధించి అనుభవపూర్వకంగా ఇది దీనికి పనిచేస్తుంది, దానికి పనిచేస్తుంది అని ఆలోచించి 3, 4 రకాలు రాస్తారు. ఇది కూడా అంతే. నీ మనోస్థిమితాన్ని నువ్వు కలిగి ఉండాలి అంటే, మనోస్థిరత్వం కలిగి ఉండాలి అంటే, నీకొక్క జ్ఞాపక శక్తి, ఆరోగ్యము, మానసిక సౌఖ్యము, మానసిక ప్రశాంతత కావాలి అంటే భగవంతుడు తప్ప ఇంకా వేరే దిక్కే లేదు. మనసుని రిపేర్ చేయగలిగే మెకానిక్ భగవంతుడు ఒక్కడే. అది వైద్యుల్లో ఉన్నవా అంటాడు. వైద్యులు కూడా భగవంతుడు ఉన్నాడు. వైద్యులు కూడా భగవంతుడు సమానం. అది కూడా విన్నామంటే అది కూడా ఆచరించవచ్చు. కానీ ఇంత పెద్ద జ్ఞానభూమిలో పుట్టి మానసిక పరిణితి లేక నేను మనోహీనతతో బతుకుతున్నాను, నా మనసు సమస్యలతో బాధపడుతున్నానని చెప్పుకోవడం మన జ్ఞానానికి అది మంచిది కాదు. కనుక నీవు ఆయన చెప్పినట్లు విను అని శ్రావణభూతి చెప్పాడు. అప్పుడు ఆ యువకుడు బాగా ఆలోచించాడు. ఆలోచించి, గురువుగారు, నా మనసు ఏకాగ్రతగా లేకపోవడానికి కారణం ఇదేనా అన్నాడు. అవునాయన, దైవం అంటే దైవము అని అనుకున్నప్పుడు దయ్యము అనేది రాదు. అంటే ఏమి? దైవశక్తి ఉంది కదా, దుష్టశక్తులు ఎందుకు వస్తాయి అనుకో. కాబట్టి దైవం దగ్గర కూర్చున్నప్పుడు పనికిరాని విషయాలు మనకెందుకు వస్తాయి? నిశ్చయంగా
పవిత్రంగా లోపల పెట్టుకో ఆ భావాన్ని, గట్టిగా పెట్టుకో, నువ్వు సుఖపడతావు. 108 సార్లు జపించు. ప్రతిరోజు తప్పకుండా ఒకే సమయంలో చెప్పు. అది ఉదయం బ్రహ్మముహూర్తంలో అయితే నీకు అమితమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది. మాట మీద నమ్మకం ఉంటే చెయ్యి, నీకు సుఖము, సంతోషము, మానసిక అశాంతి పోతుంది. అనగానే అక్కడే ఆ కుర్రాడు తల్లిదండ్రులు కూర్చోన్నారు. గురువుగారు, ఇది మేము చెప్పలేకుండా అక్కడ నిలబెట్టాము, మీరు గ్రహించారు. ఎవరు గ్రహించేది, ఎవరు గ్రహించేది మనం కాదు నాయన. అన్ని గ్రహించేవాడు పరమాత్ముడే. పరమాత్ముని దగ్గరికి వెళ్ళి చేరితే పరతత్వంలో మనకు మానసిక సమస్యలు పోతాయి. ఆనందం ఒక్కటే మిగులుతుంది. ఆనందో బ్రహ్మ. శ్రీకృష్ణం వందే జగద్గురుం. నమో కృష్ణ, నమో కృష్ణ.